అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రిపబ్లికన్ పార్టీ ప్రవేశపెట్టిన ఒక పన్ను బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో ఈ గొడవ మొదలైంది. అయితే ఇప్పుడు మస్క్ ఏకంగా ట్రంప్ పైన సంచలన ఆరోపణలు చేస్తూ ఈ గొడవను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఎలన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఎక్స్ లో ఒక పెద్ద బాంబు పేల్చారు. అతి పెద్ద బాంబు పేల్చాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ ఒక పోస్ట్ పెట్టారు. అందులో అపఖ్యాతి పాలైన సెక్స్ కుంభకోణంలో ఒక నిందితుడు జెఫ్రీ ఎప్స్టైన్ కు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లలో ట్రంప్ పేరు కూడా ఉందని మస్క్ ఆరోపించారు. అందుకే ఆ దర్యాప్తులో బయటపడిన విషయాలను ఇప్పటి వరకు ఎవరూ బయట పెట్టలేదని విమర్శించారు. భవిష్యత్తులో ఈ నిజాలు బయటపడతాయని కూడా మస్క్ అంటున్నారు. ఇంతేకాకుండా ట్రంప్ ను అభిశంసించాలని అంటే ఇంపీచ్ చేయాలని ఒక నెటిజన్ పెట్టిన పోస్ట్ ను మస్క్ సమర్థించారు. ఆ పోస్ట్ లో ట్రంప్ స్థానంలో వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ను నియమించాలని ఉంది. దాన్ని మస్క్ రిపోర్ట్ చేస్తూ అవును అని రాశారు. అంటే ట్రంప్ ను అభిశంసించి జేడీ వాన్స్ ను ఆ స్థానంలో నియమించాలనేది మస్క్ అభిప్రాయం అని స్పష్టమవుతోంది. ఇక సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టైన్ అమెరికాలో జరిగిన అతిపెద్ద సెక్స్ రాకెట్ లో ప్రధాన నిందితుడు. 2019లో అతడు జైల్లోనే అనుమానాస్పదంగా మరణించాడు. అయితే కోర్టు పత్రాల ప్రకారం ఎప్స్టైన్ కు బిల్ క్లింటన్, ట్రంప్, ప్రిన్స్ ఆండ్రూ, మిషెల్ బ్లూంబెర్గ్ వంటి ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఓ వార్తాపత్రిక గతంలో నివేదించింది. ఎప్స్టైన్ మరణం తర్వాత అతడి కేసు దర్యాప్తు ఫైళ్లను బయట పెట్టాలని చాలా మంది డిమాండ్ చేశారు. గత సంవత్సరం అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్ స్వయంగా ఈ ఫైళ్లను బయట పెట్టడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు. అప్పుడే ఎప్స్టైన్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని, అతడి ప్రైవేటు విమానంలో తాను ఎప్పుడూ ప్రయాణించలేదని కూడా స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు మస్క్ చేసిన ఆరోపణలు మళ్ళీ ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చాయి. ట్యాక్స్ బిల్లుతో మొదలైన గొడవ, మస్క్ హెచ్చరిక, ట్రంప్ నకు వ్యతిరేకంగా మస్క్ మొదటిసారిగా గళమెత్తింది రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లు విషయంలోనే. ఈ వివాదం తర్వాత మస్క్ డోజ్ శాఖ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత టెస్లా అధినేత మాట్లాడుతూ తన మద్దతు లేకపోతే 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు ఓడిపోయి ఉండేవారని అన్నారు. దీన్ని ట్రంప్ తీవ్రంగా ఖండించారు. తాను ఎన్నికల్లో గెలవడానికి మస్క్ అవసరం లేదని, మస్క్ లేకుండా కూడా పెన్సిల్వియాలో తాను గెలిచేవాడని స్పష్టం చేశారు. అంతేకాదు మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు రాయితీల కోత విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. దీనికి మస్క్ స్పందిస్తూ 80% మందికి ప్రాతినిధ్యం వహించేలా అమెరికాలో ఒక కొత్త పార్టీ పెట్టడానికి ఇది సమయమేనా అంటూ ఒక పోల్ పెట్టారు. ఇది రాజకీయంగా ట్రంప్ నకు వ్యతిరేకంగా ఒక కొత్త శక్తిని సృష్టించే ఆలోచనలో మస్క్ ఉన్నారా అనే చర్చకు దారితీసింది. ఈ పరిణామాలు చూస్తుంటే ట్రంప్, మస్క్ల మధ్య గొడవ ఇప్పుడప్పుడే సద్దుమణగదని స్పష్టమవుతోంది. మరి ఈ వివాదం ఎలాంటి మలుపులకు దారితీస్తుందో వేచి చూడాలి.